Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ వీడియోలో మనం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే బ్రీఫ్గా తెలుసుకుందామండి. అసలు కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, కాలేజ్ ఇంటేక్ ఎంత, ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే వాటి క్లాసిఫికేషన్స్ ఏంటి, ఫీజెస్ ఏంటి, హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, హాస్టల్ ఫీజెస్ ఎంత మాట్లాడుకుందాం. ఈ కాలేజ్ వచ్చేసి 2022లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఉండాలి అనే సంకల్పంతో అయితే ఎస్టాబ్లిష్ చేసిన వన్ ఆఫ్ ది కాలేజ్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్లో మనకి 150 ఎంబీబీఎస్ సీట్ల ఇంటేక్తో అయితే స్టార్ట్ చేశారు. ఎన్ఎంసి కమిషన్ యొక్క గుర్తింపు కూడా ఈ కాలేజ్కి ఉంది. ఎగ్జాక్ట్గా లొకేషన్ గురించి మాట్లాడాలంటే సర్వే నెంబర్తో సహా 237 సర్వే నెంబర్ దగ్గర అయితే ఉంది. ఉయ్యాలవాడ విలేజ్, నాగర్ కర్నూలు జిల్లా. ఓకేనా. ఈ కాలేజ్ ఏ కాలేజ్ అఫిలియేషన్లో ఉంది అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో అయితే ఉందండి. ఇక మనకి టీచింగ్ హాస్పిటల్ ఉండాలి కదా మెడికల్ కాలేజ్కి, అదొచ్చేసి ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉందో దీన్ని యాక్చువల్గా అప్గ్రేడ్ చేశారు. ఏరియా హాస్పిటల్ దీనికి టీచింగ్ హాస్పిటల్గా యాక్ట్ చేస్తుంది. మోర్ దెన్ 25 విలేజెస్, సో దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న 25 విలేజెస్లో ఉన్న ప్రజలకు కూడా వీళ్ళు హెల్త్ కేర్ అందిస్తున్నారు. యాక్చువల్గా మీరు నల్లమల ఫారెస్ట్ ఆ పరిసర ప్రాంతాల్లో మెడికల్ సర్వీసెస్ని కూడా వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, ఫారెస్ట్ ఏరియా అన్నా లేదు అంటే కొంత బాగా రూరల్ ఏరియాస్లో మనకి హెల్త్ కేర్ అనేది అసలు అవేర్నెస్ ఉండదు, హెల్త్ కేర్ వాళ్ళకి అందుబాటులో ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న చదువుకుంటున్న వాళ్ళైతే ఫ్రీ క్యాంప్స్ ప్రొవైడ్ చేయడం, ఫ్రీగా మెడికల్ సర్వీస్ అయితే అందించడం అనేది చేయాలి. మీరు రేపు డాక్టర్ అయినా కూడా మీరు వాలంటీర్గా మీ ఫ్రెండ్స్తో ఒక టీం ఏర్పాటు చేసుకునైనా మీరు సర్వీస్ అనేది అందించాలి. ఓకే రైట్గా. ఫస్ట్ ఇనిషియల్గా ప్రిన్సిపల్ ఎవరంటే డాక్టర్ ఎం రమాదేవి గారు అయితే ప్రిన్సిపల్గా అయితే ఫౌండింగ్ ప్రిన్సిపల్ మాట. ఆ టైంలో ఆమె ప్రిన్సిపల్గా యాక్ట్ చేశారు రమాదేవి గారు. రైట్. ఇక కాలేజ్ యొక్క విజన్ ఏంటి అంటే హోలిస్టిక్ అండ్ సోషల్లీ రెస్పాన్సివ్ మెడికల్ ట్రైనింగ్ని అందించడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా. రైట్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మనకి ఎంబీబీఎస్కి అడ్మిషన్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీరు ఇంటర్మీడియట్ అనేది చదవాల్సిన అవసరం ఉంటుంది. 10th క్లాస్ తర్వాత మనం ఇంటర్ చదువుతాం కదా, ఇంటర్ తర్వాతనే మనం అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అయితే చేస్తాం. సో అందులో భాగంగా మనం ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత చాలామంది ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ ఇలా తీసుకుంటూ ఉంటారు కదా గ్రూప్స్ అనేవి. సో ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా అర్హులే. ఎంబైపీసీ చేయాలి వాళ్ళు. ఎంపీసీ అంటే ఎంబైపీసీ చేయాలి, అండ్ బైపీసీ చేసిన వాళ్ళు డైరెక్ట్గానే ఎలిజిబుల్. లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్లో ఎవరైతే పాస్ అవుతారో అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో ఖచ్చితంగా మనం పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓసీ విద్యార్థులేమో 50% కంటే తక్కువ రాకుండా, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40% మార్క్ కంటే తక్కువ రాకుండా చదవాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 45% కంటే తక్కువ రాకూడదండి. అండ్ మీ వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే రైట్. ఇక వీటన్నిటికంటే ముఖ్యమైనది నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకే, నీట్ ఎగ్జామ్లో మీరు మస్ట్ అండ్ షుడ్గా మీరు అటెండ్ అవ్వాలి. మీకు మెడికల్కి ఇంజనీరింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మెడికల్ వచ్చేసరికి అన్ని గవర్నమెంటే, ఏదైతే అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయో యూనివర్సిటీస్ వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. స్టేట్ కౌన్సిలింగ్ వీళ్ళు చేస్తారు. ఎంసీసీ వాళ్ళు వచ్చేసి ఆల్ ఇండియా కోటా యొక్క కౌన్సిలింగ్ అనేది చేస్తారు. ఇక్కడ మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా కూడా కౌన్సిలింగ్ ద్వారానే ఫిల్ అవుతుంది. ఓకే, మీరు ఇంజనీరింగ్ విషయానికి వచ్చారనుకోండి, మేనేజ్మెంట్ కోటా అనేది కాలేజ్ వాళ్ళే చేసుకుంటారు. దాన్ని కూడా గవర్నమెంట్ అండర్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. చూద్దాం దాని గురించి ఎలాంటి అప్డేట్ వస్తుందో. నేను ఎందుకు చెప్తున్నానంటే నీట్ ఎగ్జామ్ రాయకపోయినా చాలామంది అడ్మిషన్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఇది అసలు ఇంపాసిబుల్. ఓకే, మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునో, లేదంటే ఒక సంవత్సరం వెయిట్ చేసో, ఎగ్జామ్ రాసో, లేదంటే ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్ నేర్చుకునో, మనకి డిగ్రీస్ కాకుండా చాలా డిగ్రీ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. వాటికి డిగ్రీ వాల్యూ ఇవ్వకపోయినా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు లైక్ పైలట్, సిఏ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్సే కదా. అలాంటి ప్రోగ్రామ్స్ చేయండి ఈ ఒక సంవత్సరం చదువుకుంటూ, నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ. అంతేగాని మీరు డబ్బులు కట్ అయితే మోసపోవద్దు. రైట్. ఇక వేరే డీటెయిల్స్ చూద్దాం. ఎంబీబీఎస్ కోర్స్ ఎన్ని సంవత్సరాలు చేయాలి అంటే 5.5 సంవత్సరాలు చేయాలి. ఈ 5.5 సంవత్సరాలు మీరు 19 సబ్జెక్ట్స్లో అయితే చదువుతారు. మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి. సో మీరు చాలా టఫెస్ట్ సబ్జెక్ట్స్ అని చెప్తూ ఉంటారు ఎంబీబీఎస్లో. సో మీరు ఇష్టంతో చదువుతారు కాబట్టి ఒక డాక్టర్ అవ్వాలని మీకైతే ఈజీయే. 5.5 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాల కోర్సు, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. మనకి టోటల్ ఇంటేక్ వచ్చేసి నాగర్ కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 150 సీట్లు. ఈ 150 సీట్లో 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి కదా. స్టేట్ కోటా వచ్చేసి 128 సీట్లు, ఆల్ ఇండియా కోటా వచ్చేసి 22 సీట్లు. ఓకే,
ఈ 22 సీట్లలో మన దేశంలో ఉన్న ఏ ప్రాంతం వాసులైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆ కాలేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మన దేశంలో ఉన్న ఏ ప్రాంతం వాళ్ళైనా కూడా దానికి అప్లై చేసుకోవచ్చు. రైట్గా నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదవాలి అంటే సంవత్సరానికి మనం ఎంత ఫీజు పే చేయాలి? కోట్లలో ఫీజు పే చేయాలి. గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఫీజెస్ అనేవి హయ్యర్ లెవెల్లో చాలా తక్కువగా ఉంటాయి. అసలు లోయర్ లెవెల్లో గవర్నమెంట్ కాలేజెస్ని కానీ పట్టించుకోరు స్కూల్స్ని కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి మాత్రం అందరూ గవర్నమెంట్ అంటూనే ఉంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వీటికి ఎక్కడైతే టఫెస్ట్ కాంపిటీషన్ ఉంటుందో దాని వాల్యూ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి నీట్ కానీ యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సీ కానీ ఇవన్నీ చాలా టఫ్గా ఉంటాయి కాబట్టి వాటి వాల్యూ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. రైట్, ఇక ఫీజెస్ గురించి మాట్లాడుకోవాలి అంటే ట్యూషన్ ఫీజు వచ్చేసి 10,000 రూపాయలు, సిడిఎస్ ఫీజు 5,000, ఈ లైబ్రరీ ఫీజు వచ్చేసి 2,000, స్టోర్ ఫీజు వచ్చేసి 2,000, లైబ్రరీ ఫీజు వచ్చేసి 2,000, కాషన్ డిపాజిట్ 3,000, అకాడమిక్ డెవలప్మెంట్ ఫీజు వచ్చేసి 3,000. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1,000 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. నాన్ గవర్నమెంట్ ఫండ్ వచ్చేసి 2,000. సో ఒక ఓసీ బీసీ విద్యార్థి నేను చెప్తున్న నాగర్ కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఒక సంవత్సరం చదవాలంటే ఆయనకి 29,000 రూపాయల వరకు అవుతుంది. ఇక ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే కనుక వాళ్ళకి 27,000 రూపాయల వరకు అవుతుంది. ఓకే, మనం ట్యూషన్ ఫీజు అనేది ప్రతి సంవత్సరం పే చేస్తాం, లైబ్రరీ ఫీజు ప్రతి సంవత్సరం, ఈ లైబ్రరీ ఫీజు కూడా మనం ప్రతి సంవత్సరం పే చేయాలి. ఓకే, మనకి హాస్టల్స్ ఉన్నాయా అంటే గవర్నమెంట్ హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆన్ క్యాంపస్సే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఒక 100 స్టూడెంట్స్ కంటే ఎక్కువ పర్ బ్లాక్లో అయితే పడుతూ ఉంటారండి. రైట్, ఇక కాటు, టేబుల్, చైరు, కబోర్డు, 24/7 వాటర్ సప్లై అండ్ హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్ రూమ్ క్లీనింగ్, మెయింటెనెన్స్ అయితే ఇవన్నీ బేసిక్గా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి బాయ్స్కి గర్ల్స్కి అయితే సెపరేట్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. ఇక మెస్ అయితే ఇన్ హౌస్ హైజీన్ మెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు వెజ్ కావాలన్నా నాన్ వెజ్ కావాలన్నా అందుబాటులో ఉంటుంది. మంత్లీ మెస్ ఛార్జెస్ వచ్చేసి మనకి 3,000 నుంచి 3,500 రూపాయల వరకు తీసుకుంటూ ఉంటారు. వార్డెన్స్ ఉంటారు సూపర్వైజ్ చేయడానికి, అండ్ సీసీటీవీ సర్వేలెన్స్ కూడా ఉంది. సెక్యూరిటీ పర్సనల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఇక అడిషనల్గా ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా అంటే వైఫై యాక్సెస్ ఉంది, స్టడీ రూమ్స్ ఉన్నాయి, రీక్రియేషన్ రూమ్స్ ఉన్నాయి, ఆర్వో డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మెడికల్ సపోర్ట్ ఉందా అంటే ఫస్ట్ ఎయిడ్ అవైలబుల్ ఉంది హాస్టల్స్లో. మీరు డాక్టర్స్ కదా, మీకు అసలు ఇవన్నీ అవసరం లేదు, మీరే చేసేసుకుంటారు. ఇక ఇమీడియట్ యాక్సెస్ టు హాస్పిటల్ క్యాంపస్కి అవైలబుల్గా అయితే ఉంది. అంటే విత్ ఇన్ ది టీచింగ్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, దానికి ఇమీడియట్ యాక్సెస్ కూడా అందుబాటులో ఉంది. ఇక అడ్మిషన్ టు హాస్టల్ ఎలాగంటే నీట్ అలాట్మెంట్ ద్వారానే మీకు యాక్సెస్ అయితే ఇస్తారు. ఓకేనా, ఇక కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళే హాస్టల్ కూడా అలొకేట్ చేస్తారు. ఓకే, ఇక హాస్టల్ ఫీజు వచ్చేసి నాన్ రిఫండబుల్ ఫండ్ వచ్చేసి 5, అలాగే కాషన్ డిపాజిట్ 5,000, రెంట్ వచ్చేసి మనకి 600 ప్రతి నెల, 12 నెలలకి 7,200 ఖర్చు అవుతుంది. హాస్టల్ అడ్మిషన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1,000 రూపాయలు. టోటల్ ఎంత ఖర్చు అవుతుంది అంటే 18,200 రూపాయల వరకు ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది. సో ఇది వాళ్ళ నాగర్ కర్నూలుకి సంబంధించిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. మీకు నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే ఈ కాలేజ్లో అడ్మిషన్ పొందుదామో ఇప్పుడు చూద్దాం.